ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వాక్య భాగాన్ని వింటున్న ప్రియమైన వారులారా, దేవుడు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు వెతుకుతా ఉన్నాడు. వాక్యం చెప్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి అని చెప్పని. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో గనక మనం చూస్తే, మరి అబ్రహాం కొరకు దేవుడు మెన్షన్ చేస్తూ, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరుజ్జీలు, యోబూసీలు, గిర్గాషీలు అని వారి దేశం మీద మరి దేవుడు అబ్రహాం గారికి చాలా గొప్ప విజయాన్ని ఇవ్వడం మనం చూస్తున్నాం. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడు ఎరిగి చాలా గొప్ప విజయాన్ని ఇచ్చాడు. మనం చూస్తే బైబిల్లో మన కొరకు మరి ఉపమానం దేవుడు చెప్తా వచ్చాడు. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. ఆయన నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పని దేవుడు మెచ్చుకోవడం మనం చూస్తున్నాం. సో మనం ఒక విశ్వాసికి రక్షణ పొందితే సరిపోయింది, బట్ ఒక సేవకుడు తన పరిచర్యలో విస్తరింప చేయబడాలి అని అంటే గనక దేవుని యొక్క నమ్మకత్వాన్ని గెలుచుకునే వారంగా మనం ఉండాలి. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ఈ 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనం, నేను పూర్వం హింసకుడను దూషకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నమ్మకమైన వానిగా నా ప్రభు నన్ను ఎంచాడు. మరి తిమోతికి కూడా పత్రికను రాస్తూ పౌలు గారు అంటారు, నమ్మకమైన వాడిగా మరి పౌలు గారు తిమోతిని ఎంచి తాను 3.5 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీరు కార్చి కట్టిన సంఘాన్ని తిమోతికి అప్పగించక ముందు, ఎఫెసును అప్పగించక ముందు తిమోతిని నమ్మకమైన వానిగా ఉండమని చెప్పని పౌలు గారు నమ్మకమైన వానిగా ఎంచి ఆ సంఘాన్ని తిమోతి గారికి అప్పగించడం మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా నమ్మకమైన వారంగా మనం ఉండాలి. మరి బిల్లీ గ్రాహం గారిది లైబ్రరీ ఎగ్జిబిషన్ లాగా మరి పెట్టినప్పుడు ఒక సేవకుడు చెప్తే వింటా వచ్చాను. అక్కడ న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్ దగ్గర భయంకరమైన పాపంలో బ్రతుకుతున్న న్యూయార్క్ సిటీలో దేవుడు బిల్లీ గ్రాహం గారి ద్వారా చాలా గొప్ప రివైవల్ తీసుకొచ్చారని ఒక ఫోటోని అక్కడ మరి ఆర్ట్ గ్యాలరీలో పెడతా వచ్చారు. అక్కడ బిల్లీ గ్రాహం గారు తన మాటల్లో ఏం చెప్తూ వచ్చారంటే, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో గొప్ప ఉద్యమం పెళ్ళుబుకకు ముందు నేను న్యూయార్క్ని నా కన్నీటిని న్యూయార్క్ మీద ఒలికింపజేశాను. ఐ పోర్డ్ అవుట్. ఎప్పుడైతే తన కన్నీటిని ఆ న్యూయార్క్ సిటీ మీద ఒలికింపజేశాడో దేవుడు ఆ సిటీలో చాలా గొప్ప ఉద్యమాన్ని దేవుడు తీసుకుని వచ్చాడు. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం గెలుచుకుంటే దేవుడు ఆటోమేటిక్గా మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు ఆటోమేటిక్గా మరి మనకి ఆత్మల్ని ఇస్తాడు. ఆటోమేటిక్గా ప్రభు తన రాజ్యవ్యాప్తిలో మనల్ని వాడుకుంటాడు. పౌలు గారిని నమ్మకమైన వానిగా దేవుడు ఎంచాడు. మనం కూడా దేవుని యొక్క నమ్మకత్వాన్ని గెలుచుకుంటకు ప్రభు సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you and have a blessed day.